హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్షం పడుతూ వాతావరణం చాలా కూల్గా ఉంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? పకోడీ వేసుకొని తినాలి. పకోడీ వేసుకొని తినే ముందు ఒకసారి మేడపైకి వెళ్ళి రోజా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు మీరు రండి, చూసేద్దాం. చాలా ఫ్లవర్స్ అయితే పూసినాయి. ఈ వర్షానికి బరువుకి కిందకి వంగిపోయినాయి పువ్వులన్నీ. డైలీ కొద్ది కొద్దిగా కోస్తున్నాము, అయినా ఎక్కువగానే ఉన్నాయి. ఎల్లుండ గురువారం కదా, ఆ రోజు ఇంకా బాబా పూజ చేసుకుందాం ఫ్లవర్స్ అన్నీ కోసుకొని అని, మంచిగా ఉన్నాయి కదా అనేసి ఇంక ఈరోజు కొయ్యలేదు. చూడండి, కొమ్మలు కిందికి వంగిపోయినాయి బరువుకి, పైకి పెట్టినా ఉండట్లేదు. ఫ్లవర్స్ అన్నీ చూసేసాం కదా, ఇప్పుడు వెళ్ళి పకోడీ ప్రిపేర్ చేసుకుందాం రండి. వర్షం పడుతున్నప్పుడు వేసుకునే పకోడీ ఆనియన్ ఎక్కువ వేసుకోవాలి. ఆనియన్ పకోడీయే వేసుకోవాలి. శనగపిండి తొందరగా డైజెషన్ అవ్వదు కదా, అందుకని నేను ఆనియన్స్ ఎక్కువ వేసి శనగపిండి తక్కువ వేసి పకోడీ వేస్తున్నాను. పచ్చిమిర్చి, శనగపిండి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్టు, అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, వాటర్ కూడా ఎక్కువ వేయనవసరం లేదు, ఎందుకంటే ఆనియన్ ఎక్కువ ఉంది కదా, ఆనియన్లో వాటర్ ఉంటుంది కదా, సరిపోద్ది. తక్కువ వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ ఇలా కలుపుకొని పకోడీ వేసుకుంటే చాలా బాగా వస్తాయి. క్రిస్పీగా చాలా బాగుంటాయి పకోడీ. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మరి పలచగా ఉండకూడదు, మరి గట్టిగాను ఉండకూడదు. ఇలా స్మూత్గా ఉండాలి. అప్పుడే పకోడీ క్రిస్పీగా మెత్తగా చాలా బాగుంటాయి. వాతావరణం కూల్గా ఉన్నప్పుడు మీలో ఎంతమంది పకోడీ వేసుకుంటారో కామెంట్ చేయండి. నేను ప్రతి వీడియోకి షార్ట్కి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అడుగుతున్నాను, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. పకోడీ చూడండి ఎంత మంచిగా వచ్చినాయో, కలర్ బాగుంది, క్రిస్పీగా చాలా బాగుంది.